గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లాకి సంబంధించి బాహుబలి అంటే ఫస్ట్ టక్కన గుర్తొచ్చేది ఏంటంటే కోడి రామూర్తి నాయుడు గారు. సో ఆయన శక్తి సామర్థ్యాలు, అదే విధంగా సాహసాలు. సో ఆయన తర్వాత అంతటి ఘన చరిత్ర ఎవరికి ఉందంటే ప్రస్తుతం నా ముందున్నారు పెద్ది లక్ష్మీ నారాయణమూర్తి గారు. సో కోడి రామూర్తి నాయుడు గారు తర్వాత అంతే స్థాయిలో ఏనుగుని గుండెలపై ఎక్కించుకోవడం. ఏనుగు అంటే ఏదో బొమ్మ అని అనుకున్నారేమో, రియల్ గా ఉన్న ఏనుగుని దాదాపు 4 to 5 tons ఉంటుంది. అదే విధంగా 3.5 tons వెయిట్ గల రోడ్ రోలర్ని ఛాతీపై ఎక్కించుకొని అప్పట్లో అందరినీ ఔరా అనిపించారు. సో స్టిల్ ఇంకా యంగ్ గా ఉన్నారంటే ఆయన శక్తి సామర్థ్యాల్ని ఇలా ఉంచడానికి కారణం నా పక్కన ఉన్నారు కదా పెద్ది లక్ష్మీ నారాయణమూర్తి గారి వాళ్ళ మిసెస్. సో ముందు మనం ఎప్పుడైనా సరే వెనకాతల ఏదైనా మనం ఒక పని మొదలు పెట్టామంటే దాని వెనకాతల మనకి తోడ్పాటు, సహాయాన్ని, ఒక ధైర్యం చెప్పే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక స్త్రీమూర్తి అని చెప్పుకోవచ్చు. సో అదంతా కూడా టీనేజ్ లోనో లేదంటే 50 years లోపో చేయలేదు. 50 years అయిన తర్వాత ఏనుగుని ఎక్కించుకోవడం ఆ ఛాతీ పైన, అదేవిధంగా రోడ్ రోలర్ ని గుండెలపై ఎక్కించుకోవడం, దాంతో పాటు వ్యాన్స్ అంటే ఫోర్స్ గా వెళ్తున్న అంబాసిడర్స్ కార్స్ ని ఆపడం, ఒకటి కాదు రెండు కాదు. సో మా విజయనగర బాహుబలి గురించి చెప్పాలంటే ఆయన్ని అభినవ భీమ, అదే విధంగా బాహుబల భీమ అనే అవార్డ్స్ కూడా ఆయనకి వచ్చాయి. సో దీని అంతటికి కారణం చూసుకున్నట్టయితే ఆయన హెల్త్ అంత కాన్షియస్ గా ఉండడానికి కారణం అమ్మనే చెప్పుకోవాలి. సో అమ్మతో మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాతల నేను చెప్పాను కదా, ప్రతి పురుషుని విజయం వెనకాతల ఒక స్త్రీమూర్తి ఉంటుంది. అది తల్లైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, లేదా ఒక అక్క అయినా కావచ్చు, చెల్లి అయినా కావచ్చు. సో ఆ కోవకి చెందినటువంటి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? కృష్ణవేణి గారు. మా విజయనగరంలో ఉన్న బాహుబలిని ఇంత హెల్దీగా ఉంచడానికి కారణం మీరేనా కాదా? తన స్వశక్తి ఎక్కువ, మనం దానికి ప్రోత్సహించాం, పర్వాలేదని. అమ్మా సార్ చెప్పారు ఏంటి, నేను 51 years అప్పుడు దగ్గర 4 to 5 tons ఉన్న ఏనుగుని ఛాతీపై ఎక్కించుకున్నాను అనేసి విజువల్ లో కూడా మేము చూసాం. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇవేదో మూవీస్ లో వాటిలో చూస్తుంటున్నాం, కానీ రియల్ గా ఆ సాహసం చేసిన వ్యక్తి మా పక్కన ఉన్నారంటే అది మా అదృష్టం అనుకుంటా. సో ఆయన అంత హెల్దీగా ఉన్నారు అంటే ఇంట్లో మెయిన్ మానసిక ప్రశాంతత అవసరం. అదే విధంగా మీరు చేయగలరు, ఏదైనా సాధిస్తారు అని వెనకత నుండి ధైర్యం చెప్పే వ్యక్తి. సో ఆయన అలాంటి స్టంట్స్ చేసేటప్పుడు మీరు ఏం చెప్పేవారు? చేయగలరు అనేదాన్ని, మీరు చేయగలరు, ఎంతైనా చేయగలరు అని చెప్పేదాన్ని అంతే. ఆరోగ్య విషయంలో అంటే తను ఏం తింటారో అది పెట్టేదాన్ని అంతే. తినేవారు సార్? ఎక్కువ కొమ్మిసలు తినేవారు, మినపరుబ్బుతో ఎక్కువ వండేవాళ్ళం కుడుము. అది అతను కూడా స్వయంగా నా పెళ్ళి అవ్వక ముందు అతను అలాంటివి ఎక్కువ తినేవారట. మా పెళ్ళైన తర్వాత ఎక్కువ కోడిగుడ్లే తినేవారు, మాంసం ఎక్కువ తినేవారు కాదు, మళ్ళీ కాయగూరలు, పప్పులు అన్ని తినేవారు అంతే. భోజన రహస్యం ఏమీ లేదు, ప్రత్యేకత. ఏది కావాలంటే అది తిని. కృష్ణవేణి అమ్మగారు ఏదైనా ఒక సాహసం చేస్తే హీరోలా చెప్పుకుంటారు, వీళ్ళ ఆయన అంత బరువు ఎత్తేవాడు అప్పుడు ఇలా అనేసి. సో అలా చెప్పిన తర్వాత లోపల మనకి వస్తుంది చూడండి, ఒక ఆనందం భయం రెండు ఉంటాయి. కానీ ఊర్లో వెళ్ళేసరికి మిమ్మల్ని చెప్పాలంటే కృష్ణవేణి అమ్మగా కాకుండా పెద్ది లక్ష్మీ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, ఆయన మన ఏనుగుని ఎక్కించుకున్నారు కదా, వాళ్ళ ఆవిడ అలా చెప్పేవారా లేదంటే కృష్ణవేణి అమ్మ? అలాగే చెప్పేవారు. భార్య సపోర్ట్ ఉంటేనే ఎవరైనా చేయగలరు అని అనుకునేవారు. సో మేడం పాత్ర ఏ విధంగా ఉండేది? మా ఆవిడ అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు.
భోజన విషయంలో అయితేనేంటి అన్నిట్లో కూడా చాలా ఏదైనా చేయగలరు అనేదా ఆ, మేడం? ఏదైనా చేయగలరు, ఆయన మీరు చేస్తారు చేయగలరు అనేవారా? ఆయన ఏమైనా చేయగలడు ఉమ్, అని ఆవిడ నాకు ఎంకరేజ్ చేశారు. ఉమ్, అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళాను. ఉమ్. అంతే అంతే కదా, ఇంట్లోని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ ఆమె చేస్తే. వారు ఎందుకంటే ఒకప్పుడు మేము మొట్టమొదటిసారిగా 3.5 టన్నుల రోడ్ రోలర్ని ఉమ్, మేము పాస్ చేయడానికి వచ్చేటప్పుడు అది చూసే వాళ్ళు ఏమన్నారంటే, మీరు మీ భార్య మీ పిల్లలు కూడా దీనికి యాక్సెప్ట్ చేసి సంతకాలు పెడితే కానీ మేము ఓకే. మేము ఒప్పుకోమన్నారు. ఉమ్, ఉమ్, ఆవిడ తీసుకొచ్చి ఆవిడ ఒప్పుకున్నారు. ఉమ్. ఆవిడ లేకపోతే ఈ వేళకి మీరు ఇక్కడ వచ్చున్నారు కాదు కదా, అయ్యో. మీరు రారు కదా అక్కడికి. అవునవును. మరి ఎంత సహకరించారు. ఉమ్, మరి దాంతో ఒకటే అయిపోయింది కాదు కదా, భోజన విషయంలో, అవును. ఆహార విహారాల విషయంలో, ఉమ్, తనతో మంచి చెడ్డలుగా ఉండే విషయాల్లో ఉమ్, అన్నిట్లోనే ఆవిడ మాకు yes, సహకరి అవును. అన్ని రకాలుగా కూడా ఉమ్, అంతే కదా. అవునవును. అమ్మా, ఇప్పటికీ అతను ఏది వండమంటే అదే వండేస్తాను. ఆ, బాగున్నా బాగాలేపని తినేస్తారు. ఓకే. నేను వండేది నాకే నచ్చదు ఒక్కోసారి, అయినా తింటారు. కానీ తినేస్తారు. మంచోళ్ళు సార్, అంకుల్ మంచోళ్ళు. ఆ విషయంలో పర్లేదమ్మా. ఆ, భోజనం విషయం ఎంచరు. ఇప్పుడు సార్ అన్నారు కదా, రోడ్ రోలర్ ని ఎక్కించుకునేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగా ఉండాలి అని. కానీ అంటే మన అప్పుడు మనిషి మీద వెళ్ళాను. మనకి చాలా నమ్మకం, పాజిటివ్ గానే ఆలోచిస్తాం. కానీ ఒక మనసులో బాధ, జరగరాంది ఏమైనా జరిగిపోదేమో అనేసి ఒక చిన్న బాధ అనేది అప్పట్లో వెళ్ళిందంటారా మీకు? ఆ నిమిషం, ఆ సెకండ్ అనేది ఉండేది. కానీ చూసిన తర్వాత పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత 2-3 సార్లు చేశారు. 2 టన్నులు ఒకసారి, 3 టన్నులు ఒకసారి, కోట్లో ఏమో 3.5 టన్నులది 3 సార్లు చేశారమ్మా. ఒకసారి చేసిన తర్వాత ధైర్యం వచ్చేసింది అతను ఏదైనా సాధిస్తారని. రోడ్ రోలరా అనేసరికి తలగడ ఎత్తేసినట్టు ఎత్తేస్తారు. పర్వాలేదు, ఆయన చక్క కూర్చున్నాడు కూర్చుంటారు. చాలా మంది లాగారు ఆ రోలర్ మనుషులు. ఓకే. మరి మిమ్మల్ని అందరూ అడిగేవారా, మీ ఆయనకి ఏం వండి పెడుతున్నావమ్మా, అసలు అలాగా అంతలా చేస్తున్నారు కదా శాసనం? అలాంటి అవకాశం ఇతను ఇచ్చేవారు కాదు, ఎవరు అడిగే అవకాశం ఇతను ఇచ్చేవారు కాదు. నేను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేదని కాదు. అందువల్ల నాకు కొన్ని తెలియవు. తెలిసి తీసేవారా? ఏదైనా ఏం దిష్టి తీసేవారు? నిమ్మకాయలు తీసింది, తల మీద నిమ్మకాయ పెట్టి చాకుతో కోసి తీస్తాను. దిష్టి ఇప్పటికీ తీస్తారా? ఇప్పటికి తీస్తాను. మొన్న తీసాను అమ్మారి పండుగలో. ఉత్సవాలు అయ్యాయి కదా, అప్పుడు తీసాను నా సంతృప్తి కోసం. ఇప్పుడు అతను బాగుంటే కదండి అన్ని చేస్తారు. పేరు, ఒక మనిషి వల్ల పేరు రావాలంటే అతను ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో సహకారం కూడా ఉండాలి. అదే చేశాను నేను పిల్లల విషయంలో, అతని విషయంలో కూడా. ఇవన్నీ కూడా 50 years తర్వాత చేసిన సాహసాలే నాకు తెలిసి. అంటే ముందు చేసేవారు కానీ పేరు వచ్చినవన్నీ కూడా, అంటే ముందు చేసినవన్నిటికి కూడా అప్పట్లో కెమెరాస్ అవన్నీ కొంత లభ్యం అయ్యేవి కాదు, ఫోటోస్ అయినా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ 50 years తర్వాత ఏజ్ ఒకలా ఉంటుంది, 50 years ముందు ఒకలా ఉంటుంది, 50 years తర్వాత కొంత మనకు కూడా భయం స్టార్ట్ అవుతుంది. 86లో మొదట కారు ఆపారండి, అది ఫోటోలు తీశారు. ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల తర్వాత ఒక కారు ఆపారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం చేసేసేవారు అమ్మవారి పండుగల్లో, ఉత్సవాల్లో. ఉత్సవాల్లోనే ఇలాంటి స్టంట్స్ అన్ని కూడా ఒక గడ్డిమోపు నిలబడేసినట్టేనా? అంతేనా? నీ నవ్వు బాగుంది. చాలా సార్లు చేశారు. ఇతను చేసేస్తారని మేము ధైర్యంగా ఉన్నాం. పిల్లలు భయపడేవారు. మరి అంటారు కదా పిల్లలు, ముఖ్యంగా మన ఇద్దరి గురించి అంటే మా పెద్ద అబ్బాయి ఎక్కువ భయపడతాడు. అమ్మ నాన్నకి వయసులో నన్ను చెప్పొద్దని వారు, నేను చెప్పేదాన్ని కాదు వాళ్ళకి. అంటే ఎందుకంటే అతను చెప్పొద్దని వారు, పిల్లలు దెబ్బలాడతారు కదా. నేను చిన్నబాబు మళ్ళీ ఒప్పుకుంటాడు. తను అమెరికా వెళ్ళిపోయాడు 2003లో. అమెరికా వెళ్ళిన తర్వాత ఒక 3 సంవత్సరాలు చదివాడు, డాక్టరేట్ పుచ్చుకున్న తర్వాత తన ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. 3 కంపెనీలకి తను ఏంటంటారు సిఏ చదివాడు, అకౌంట్ ఏదో. 3 కంపెనీలకి ఏంటి బాబు అడగండి అమ్మ, చిన్నపాప
ఇప్పుడు సార్ మంచి బిజీగా ఉన్నారు. అమ్మా ఇప్పుడు సార్ ఏజ్ దాదాపు 77 ప్లస్ ఉంటుంది. అంటే ఈ ఏజ్ లో కొంత లైఫ్ ని ఎంజాయ్ చేయలేదు అనుకొని ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత 60-70 క్రాస్ అయిన తర్వాత, కానీ రాను రాను సార్కి ఏజ్ తగ్గుతుంది. 7 అంటే 77 అలా కాకుండా 17-16 అలా వచ్చేస్తున్నారు ఇంకా వెనక్కి. ఇంకా అది నేను మనస్సు చేసే పని అది. మనం ఎలా అంటే మనసు ఎప్పుడు ఎంగగానే ఉంటుంది, అవును. శరీరమే సహకరించదు. మనస్సు ఎవరికైనా శరీరానికే వయసు అవుతుంది కానీ మనసుకి కాదు. అవ్వదు. ఉమ్, చనిపోయే వరకు మనస్సు ఎంగుగానే ఉంటుంది, అది నేను చెప్పగలను. ఉమ్, ఎందుకంటే శరీరం సహకరించదు, ఎంత బలమైన తిండి తిన్నా సరే. ఉమ్, 70 ఏళ్ళ తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. ఉమ్, ఎందుకంటే మనం తినే ఆహారం కొంచెం అంతా పూర్తిగా శరీరానికి అందదు, ఉమ్, కొంత నీరు అయిపోతుంది. ఓకే. అందుకే కంట్రోల్గా చెప్తారు డాక్టర్లు, ఈ వయసులో కంట్రోల్గా తినాలని, అంతే. ఉమ్. అమ్మా సార్ది బలం చూసాను, ఎరువులు ఎక్కించుకొని రోజు. అదే విధంగా ఆయన అంటే జీవితంలో ఒడిదుడుకులు అన్ని చెప్పారు. ఉన్నాయి, చాలా అయ్యాయి ఒడిదుడుకులు. కోపం ఎక్కువైనా చాలా. మీ మీద కోపం పడతారా? ఎందుకు పడరు? ఇప్పుడు మీ ఎదురుగానే కాపించారు, రోజు వస్తున్నారు. భయమా మీకు సార్ కోపడితే? మరి అలాగే నేను తగ్గిపోతాను, నేను జవాబు ఇవ్వను. చూపిస్తాం కదా, జవాబు ఇవ్వను. ఇవ్వకూడదు అంటారా? ఇవ్వకూడదు. ఒకరి కోపం, భార్య భర్తల్లో ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గాలి, ఓకే. అప్పుడే సంసారం సజావుగా ఇప్పుడు సాగుతుంది. ఈ రోజుల్లోని అంత పేషెన్స్ తోటి ఉంటున్నారా భార్య భర్తలు? అది వాళ్ళ కర్మ, ఈ కలికాలం అది. చదువు ఎక్కువైపోయి జ్ఞానం తక్కువైపోతుందమ్మా, అది మాత్రం నేను చెప్పగలను, అంతే. ఎవరిని విమర్శించడానికి లేదు. ఇప్పుడు చదువులు కూడా అలాగే ఉన్నాయి, ఎక్కువ చెప్పేస్తున్నారు, చదివించేస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి సంస్కారం లేదు. మరి అంతే. అయితే సార్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను చూడలేదు, ఫోటో చూశారు. ఫోటో చూసి చేశారు. వాళ్ళ నాన్నగారే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారు వచ్చారు. అప్పటికి మా మామగారికి 78 సంవత్సరాలు. ఓకే. అప్పుడు నన్ను చూడడానికి, రెడ్డిపల్లి గ్రామం అది, అప్పటికి బస్సులే లేవు ఎక్కువ. తను ఇదిగో బస్సు మధ్యవర్తి, మా మేనమామ గారే బస్సు ఇదిగో వస్తుంది అలా తీసుకొచ్చారు. 12 మైళ్ళు అంత ఉంటది ఆ ఊరు, రెడ్డిపల్లి, మీకు తెలుసు. నడుచుకొని వచ్చేసారు ఈయన ఆ వయసులో. 12 మైళ్ళు నడుచుకొని వచ్చేసి 78 సంవత్సరాలు అతనికి. మిమ్మల్ని చూడడానికి అప్పటి నుండే హీరోలా 12 మైళ్ళు నడుచుకొని అవలీలగా వచ్చారన్నమాట. అంటే మీరు మా మామగారు. ఓకే. మీ మామగారితో పాటు రాలేదు. మీ మామగారు అంటే ఆయన కూడా అప్పట్లోని శక్తి ఎక్కువ, సామర్థ్యం ఎక్కువ, అవునా? సో ఫస్ట్ సార్ ని లైవ్ లో ఎప్పుడు చూసారు? ఒకటి ఏదైనా ఎత్తినప్పుడు కానీ, బరువు ఎత్తినప్పుడు కానీ, లేదు వెయిట్ లిఫ్టింగ్, మీకు బాగా ఫస్ట్ గుర్తుంటుంది కదా, మీ పెళ్లి అయిన తర్వాత ఫోటోలే. మీ కళ్ళ ముందు ఎప్పుడు చేశారు? నా కళ్ళ ముందండి రోల్ ఎక్కించుకుని వాళ్ళు భార్య ఉండాలి అన్నారు కాబట్టి తీసుకువెళ్ళారు, లేదంటే అది కూడా అంతవరకు నాకు తెలీదు. మొదట కారు ఆపింది కూడా నేను చూడలే, ఫోటోలే. సార్లో నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి? ఎందుకంటే మా బాహుబలి గారి గురించి మేము బాగా తెలుసుకోవాలి. ఈ ఏజ్ లో ఇంత పీస్ ఆఫ్ మైండ్, ఇంత యాక్టివ్ గా ఆయన ఇంకా దగ్గర దాదాపు 100 మందికి శిక్షణ ఇస్తున్నారంటే, ఆయన లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారంటే దానికి మెయిన్ ప్రధాన కారణం దైవశక్తి ఉంటది, తన ఆత్మ బలం కూడా ఉంటది, అదే అతనికి. మరి సార్లో నచ్చిందండి కోపం ఒకటి తగ్గించుకోవాలా? అది తగ్గదమ్మది. అదే వాళ్ళు సాధ్యత లేకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి దాంట్లో మెల్ట్ అయిపోతుంటారు, ఆ సమస్యతో మెల్ట్ అయిపోతుంటారు. దానివల్ల ఏంటవుతుందంటే ఒంట్లో శరీరం క్షీణిస్తుంది. ఆ శరీరం క్షీణించినంత మళ్ళీ రికవరీ కొంత టైం అయితే కానీ రాదు. మనకి చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వృద్ధాప్యం వరకు కూడా 24 గంటలు ఇచ్చాను, రాత్రి సగం పగలు సగం ఇచ్చాను. దాని అర్థం ఏమిటి? మనిషికి రెస్ట్ నువ్వు 8 గంటల కన్నా ఎక్కువ కష్టపడకూడదు. ఒకటే అన్నారు, కన్న తల్లి కూడా లేనటువంటి మాటలు 2 అన్నారు. నాకు ఏమిటో తెలుసండి. ఏమండి, ఇంకా మీ పేరు మరొక 100 ఏళ్ళు ఉండాలి. ఆవిడండి మాట
అమ్మవారికి అది వేరండి. ఆ శకం అయిపోయింది, ఈ శకంలో వేరు. అంత ఇంకేమన్నారు కృష్ణ మొన్న దీంట్లో ఉత్సవాల్లోనూ మీరు ఇలాగ ఆర్డినరీ వెళ్ళలాగా ఉండబెట్టండి. కోటరామూర్తి గారు లాగా పగడి వేసుకొని ఇంత లాగు కోటు వేసుకొని వేసుకొని ముందు ఒక 10 మంది వెనకలు 10 మంది. సార్ గురించి చెప్పాలంటే ఇన్ని ఈవెంట్స్ లో మీకు బాగా నచ్చిన ఈవెంట్ ఏంటి? అంటే అతను ఏదనుకుంటే అది సాధిస్తారు. ఇన్ని అంటే ఏనుగులు చేత పెట్టించుకోవడం, రోడ్ రోలర్, కార్స్, ఇవన్నిట్లో మీకు బాగా నచ్చింది ఈవెంట్ అంటే ఏం చెప్తారు? నచ్చింది ఏమంటే అది మనసును సరిపెట్టుకోవడం తప్ప అది నచ్చడం కాదు, అది అతని ప్రాణంతో పోరాటం కదా. ఏనుగు అనేసరికి మనకి భయం వేస్తుంది కదా. నాకు చెప్పలేదు, తెలియదు అప్పుడు. సక్సెస్ అయిన తర్వాత ఆహా పర్వాలేదు అయితే అనుకో. ఎందుకంటే నేను ఏనుగు గురించి నేను ఆలోచించలేదు. ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడు ఏనుగు ముట్టుకుని భయపడిపోయారు. సార్ ఇలాంటి మనిషి చేశారా అని ఆశ్చర్యపోయాను. ఏనుగు అంటే భయం, అలాంటిది ఏనుగుని గుండెల మీద ఎవరు అని వచ్చినా నేను ఆశ్చర్యపోయాను మాత్రం. చూసారు కదా ఈ స్వీట్ కపుల్స్ యొక్క అచ్చట్లు ముచ్చట్లు. సో మా ఆధునిక భీముడు, అదే విధంగా మా విజయనగరంలో ఉన్న బాహుబలి యొక్క లైఫ్ సీక్రెట్, హెల్త్ సీక్రెట్ అంతా కూడా కృష్ణవేణమ్మ గారి చేతుల్లో ఉంది. అదేవిధంగా సార్కు ఉన్న గుడ్ క్వాలిటీస్, కొంచెం కోపం ఎక్కువ, దానికి కూడా నాకు దగ్గర ఒక రెమెడీ ఉందని అమ్మ కూడా మంచి చిట్కాలు అయితే చెప్పారు. సో మా విజయనగరంలో ఉన్న బాహుబలి గారు ఇంకా 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 మంచి మంచి విజయాలను సాధించాలి. అదేవిధంగా సెంచరీల మీద సెంచరీలు దాటి మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనం కూడా ఐడ్రీమ్స్ ద్వారా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.